హలో, నేను మీ డాక్టర్ నాగబండి కిరణ్ కుమార్, నాగబండి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది స్మైల్ డిజైనింగ్ అంటే ఏమిటి. ఒక పర్సన్కు ఉన్న చిరునవ్వుని ఇనుమడింప చేయటం అంటే ఉన్న దాంతో ఒకవేళ పేషెంట్కి ఏదైనా షార్ట్ కమింగ్స్ ఉంటే, ఎత్తుపళ్ళు కానీ, ఇంకోటి సందుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, ఇంకోటి ఉన్నప్పుడు సో దాన్ని కరెక్ట్ చేసి అందమైన చిరునవ్వుని ఇవ్వడం స్మైల్ డిజైనింగ్. ఈ స్మైల్ డిజైనింగ్ అనేది మనకి 13-14 ఇయర్స్ నుంచి 70-80 ఇయర్స్ దాకా వాళ్ళకుండే కంప్లైంట్స్ని బట్టి మనము వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్ని చేయడం జరుగుతుంది. ఈ స్మైల్ డిజైనింగ్ ఎలాంటి వారికి అవసరం ఉంటుంది, ఎవరు ఏ కండిషన్స్లో చేయించుకోవాల్సి ఉంటుంది అంటే, ఒకటి ఎత్తుపళ్ళు ఉన్నవాళ్ళు, వంకర పళ్ళు ఉన్నవాళ్ళు, పళ్ళ మధ్యలో సందులు ఉండేవాళ్ళు, దవడెత్తులు ఉండేవాళ్ళు, అది పై దవడెత్తు కావచ్చు, కింద దవడెత్తు కావచ్చు, లేకపోతే టికల్గా దవడెత్తు ఉండేవాళ్ళు కావచ్చు, ఎక్కువగా గమ్స్ కనపడుతుండేవాళ్ళు కావచ్చు, ఏదైనా మిస్సింగ్ టీత్ ఫ్రంట్ కనపడే ఏదైనా మిస్సింగ్ టీత్ ఉంటే టీత్ రిప్లేస్మెంట్ కావచ్చు, పళ్ళ పైన మచ్చలు అంటే చారల్లాగా ఎల్లో చారలు ఉండేవాళ్ళు, ఎల్లో టీత్ ఉండేవాళ్ళు, పళ్ళ పైన మాటిల్డ్ ఎనామిల్ అంటాం, లేకపోతే ఫ్లోరోసిస్ ఎనామిల్ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకి స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటారు. ఆ స్మైల్ డిజైనింగ్ చేసుకోవడానికి అర్హులు. వాళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న కండిషన్స్లో ఒక్కొక్క కండిషన్స్కి వాళ్ళ ఏజ్ని బట్టి, ఆ పేషెంట్లో ఉండే ప్రాబ్లం యొక్క సివియారిటీని బట్టి, ఉదాహరణకి పళ్ళెత్తు ఉంది, కొద్దిగా ఉందా, ఎక్కువ ఉందా, మరీ ఎక్కువగా ఉందా, ఈ పళ్ళెత్తు అనేది దవడెత్తు వల్ల ఎక్కువగా ఉందా, పళ్ళెత్తు వల్ల ఎక్కువగా ఉందా, పంటి మధ్యలో సందులు ఉన్నాయి, ఎక్కువ సందులు ఉన్నాయా, తక్కువ సందులు ఉన్నాయా, ఇలా మనం చెప్పుకున్న కండిషన్స్లో ఆ కండిషన్స్ యొక్క సివియారిటీని బట్టి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే సింగిల్ ట్రీట్మెంట్తో కానీ స్మైల్ డిజైనింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్మైల్ డిజైనింగ్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా, ఉదాహరణకి పళ్ళు పచ్చగా ఉన్నాయి, పళ్ళపైన స్పాట్స్ లాగా మచ్చలుగా ఉన్నాయి, ఫ్లోరోసిస్ టీత్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి మనము టీత్ వైటనింగ్ ట్రీట్మెంట్, ఈ టీత్ వైటనింగ్ ట్రీట్మెంట్లో వచ్చేసి బ్లీచింగ్ ఉంటుంది, తర్వాత కాంపోజిట్ వెనీరింగ్ ఉంటుంది, తర్వాత సిరామిక్ వెనీర్స్ ఉంటాయి, తర్వాత లామినేట్స్ ఉంటాయి, తర్వాత క్రౌన్స్ ఉంటాయి. ఇవన్నీ ఆ పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి వీటిని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్స్ అన్నిటి గురించి ఇండివిజువల్గా మనము అప్కమింగ్ వీడియోస్లో, రాబోయే వీడియోస్లో ఇండివిజువల్ ట్రీట్మెంట్ని ఎలాబొరేట్గా మీ అందరికీ చక్కగా అర్థమయ్యేటట్టుగా ఒక నిర్ణయానికి వచ్చే విధంగా నేను చెప్పబోతున్నాను. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాగలరు.